తులారాశి వాళ్ళకు తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం యొక్క 1-2-3 పాదాల వాళ్ళకి కూడా ఈ యొక్క గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాలలో చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మరియు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అందులో మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి వృత్తిని వదిలి కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం కూడా చాలా మంచిది. మీకు ఈ వారమంతా కూడా ఉద్యోగంలో మార్పులు అనేవి సంభవించే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఎందువలనంటే రవి సానుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నాడు. దానివల్ల ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చాలా మంచిగా అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ యానాలకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ తులారాశి వాళ్లకు కుటుంబంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబంలో పరిస్థితి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు ఈ వారమంతా కూడా. మరియు ఏ పని చేసినా సరే చాలా సానుకూలమైనటువంటి నిర్ణయాలే తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో విద్యార్థులు మాత్రం కొంత కష్టపడితేనే ఫలితాలు అనేవి మంచిగా వస్తాయి. మరియు మీకంటూ ఒక గుర్తింపు అనేది ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా ఇతరులు మీ సలహాలు పాటించి వాళ్ళు మంచి ఎదుగుదలకనేది మీ యొక్క సలహాలను పాటించడం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది మంచిగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా చాలా బలంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారం చాలా సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బంధుమిత్రులతో మరియు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. అయినా సరే ఇంకేమైనా సరే గ్రహస్థితిలో లోపాలు కనిపించినట్టయితే మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. అతని యొక్క సహస్రనామాలను చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వాళ్లకు మీ అదృష్ట సంఖ్య 7.